కార్పొరేట్ సంస్థలంటే ధనిక వర్గాల చేతుల్లో. ఈ దేశంలో ఉండే 40% సంపదంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. 50%గా ఉండేటటువంటి పేదవాళ్ళు, కష్టపడే వాళ్ళు, శ్రమ చేసేవాళ్ళు, కూలీ చేసేటటువంటి వాళ్ళ చేతుల్లో కేవలం 3% సంపద ఉంటుంది. ఎందుకు ఉండాల సంపద అట్లా తేడా? ఒక 100 రూపాయలుంటే ఒకటి దగ్గర 40 రూపాయలుంటే 50 మంది దగ్గర 3 రూపాయలే ఉంటున్నాయి. ఇప్పుడు దేశంలో అలాంటి వ్యవస్థ కొనసాగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న, గతంలో ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్న, ఎవడు అధికారంలో ఉన్నా ఈ సంపద మాత్రం మొత్తం ధనిక వర్గాల చేతులకు పోతుంది. పేద ప్రజల్ని దోపిడీ చేసేటటువంటి వ్యవస్థ కొనసాగుతున్నటువంటిది ఉంది. అందుకే పేదరికం ఉంది, అందుకే నిరుద్యోగం ఉంది, అందుకే ఉద్యోగాలు రావడం లేదు, అందుకే కనీస సౌకర్యాలు ప్రజలకు ఉండడం లేదు. ఇల్లు లేదు, ఇంటి స్థలాలు ఉండవు, రేషన్ కార్డులు ఉండవు, మంచినీటి సౌకర్యం ఉండదు, రోడ్లు ఉండవు, డ్రైనేజ్ సౌకర్యం ఉండదు, కనీస సౌకర్యాలు లేవు, మనుషులుగా బ్రతికేటటువంటి అవకాశం లేనటువంటి స్థితి ఉంది. కొద్ది మందికి మాత్రం లక్షల కోట్ల రూపాయల సంపద అంతా కూడా అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది న్యాయం కాదు కదా, ఇది అన్యాయం కదా. ఈ దేశ సంపద అందరికీ సమానంగా ఉండాలి కదా. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా అన్ని సౌకర్యాలు ఉండాలి కదా. ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఉండడం లేదు? ఎవరి దానికి బాధ్యత? ఈ ప్రభుత్వాలే కదా, ఈ పాలక వర్గాలే కదా, ఈ రాజకీయ పార్టీలే కదా. ఆ రకమైనటువంటి వ్యవస్థ ఉండకూడదని చెప్పి ఆయన కోరుకున్నాడు. ఈ దేశంలో సంపద అందరికి కూడా సమానంగా ఉండాలి. అందరికీ ఇల్లు ఉండాలి, అందరికీ భూమి ఉండాలి, అందరికీ ఉద్యోగం ఉండాలి, అందరికీ ఉపాధి అవకాశం ఉండాలి, ఆత్మగౌరవంతో బ్రతికేటటువంటి పరిస్థితి ఉండాలి, అందరికీ విద్య ఉండాలి, అందరికీ వైద్యం ఉండాలి. ఆ రకమైనటువంటి సౌకర్యాలందరూ కూడా